డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 20 చూసుకున్నట్లయితే 20కి మనం ఫ్యాక్టర్ సేమ్గా రాయొచ్చు. 20ని మనం 2 × 10గా రాయొచ్చు. నెంబర్ ఏంటి 72480. సో ఈ నెంబరు మనకి 20తో డివిజిబుల్ అవుతుందా కాదా అనేది ఎలా చెప్తాము అని అంటే 2 రూల్ టెస్ట్ చేద్దాం. 2 రూల్ అంటే ఏంటి, లాస్ట్ డిజిట్ షుడ్ బి ఈవెన్ నెంబర్. సో ఇక్కడ 0 ఉంది కాబట్టి ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి 2 రూల్ ఓకే అయింది. నెక్స్ట్ 10 రూల్ చూసుకున్నట్లయితే లాస్ట్ డిజిట్ ఏంటి 0 ఉండాలి. సో ఇక్కడ 0 ఉంది. సో 10 రూల్ పాస్ అయింది, 2 రూల్ పాస్ అయింది కాబట్టి ఇచ్చిన టోటల్ నెంబర్ మనకి 20తో డివిజిబుల్ అవుతుంది అన్నమాట. ఈ డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 21 ఏం చెప్తుంది అంటే ఇక్కడ 21ని మనం ఫ్యాక్టర్స్కి ఎలా రాసుకోవచ్చు, 3 × 7గా రాసుకోవచ్చు. సో అంటే ఇక్కడ 3తోనూ డివిజిబుల్ అవ్వాలి, 7తోనూ డివిజిబుల్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 11529 అని నెంబర్ తీసుకుంటాను. దీనికి 3 రూల్ చెక్ చేద్దాం అనమాట. 3 రూల్ ఏంటి, సమ్ ఆఫ్ ద డిజిట్ షుడ్ బి డివిజిబుల్ బై 3 అనమాట. అంటే ఈ టోటల్ అనేది 18. సో ఈ 18 అనేది 3తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 3 రూల్ ఓకే అయింది. 7 రూల్ ఏంటి, ఏమవుతుంది 1134 అవుతుంది. సో దీంట్లో మళ్ళీ లాస్ట్ డిజిట్ 4, దీన్ని మళ్ళీ ట్వైస్ చేస్తే 8. సో 113 - 8 ఏమవుతుంది 105. దీంట్లో మళ్ళీ లాస్ట్ డిజిట్ 5 × 2 10. సో 10 రిమైనింగ్ నెంబర్, దానిలోంచి మళ్ళీ ఈ 10 తీసేస్తే 0 అవుతుంది. టోటల్ ఈ గివెన్ నెంబరు 3 రూల్ పాస్ అయింది, 7 రూల్ పాస్ అయింది కాబట్టి 21తో డివిజిబుల్